ఇదైతే చాలా వెయిట్ ఉందండి. లేడీస్ అయితే ఇదిగోండి చూడండి ఎంత బరువు ఉందో. అమ్మా! హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిషు వ్లాగ్స్. ఏంటి పెద్ద బాక్స్ పట్టుకొచ్చాను అనుకుంటున్నారా? ఇది వాకింగ్ ప్యాడ్ అనమాట. రీసెంట్గా కల్ట్ వాళ్ళది అనమాట. ఇది కల్ట్ కంపెనీ వాళ్ళది. కల్ట్ తెలుసు కదా మనకి, జిమ్ అది ఉంటుంది వాళ్ళది. అయితే ఇది మనకి ఆటోమేటిక్. నేను ప్రీవియస్గా ఒకటి వాడాను అనమాట. అదేంటంటే మనకి మాన్యువల్. దాని మీద ఇంట్లోనే మనం ప్రెజర్ పెడితే వాకింగ్ చేయాలి, లేకపోతే నార్మల్గా అయితే అవ్వేది కాదు. అందుకని చెప్పాలి మేము OLXలో సేల్ చేస్తాం. మళ్ళీ రీసెంట్గా ఒకటి తీసుకున్నాం అనమాట. ఇది వచ్చి ఆటోమేటిక్ అనమాట. ఆటోమేటిక్ అండ్ దీని నుంచి సౌండ్ కూడా మనకి ఎక్కువ రాదు. ఇంట్లో ఎవరైనా పడుకున్నారు, పిల్లలు అది లెగిసిపోతారు అన్న బాధే ఉండదు అనమాట. ఇవన్నీ జస్ట్ నేను ఫోన్లో చూసాను. ఇప్పుడు ఓపెన్ చేసి దీంట్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు చెప్పిన ఫీచర్స్ అన్ని వర్క్ చేస్తున్నా లేదో అన్నీ తెలుసుకుందాం రండి. ఫైనల్లీ ఓపెనింగ్ అయిపోయింది. అన్బాక్సింగ్ చేస్తాం అనమాట. అండ్ మనకి బాక్స్లో వచ్చేసి ఇది ఆయిల్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇది మాన్యువల్ బుక్. ఇది వచ్చేసి మనకి కార్డ్, ఎక్విప్మెంట్ కార్డ్ అంట. ఇది 1 year వారంటీ. ఇవన్నీ కామనే కదా. అండ్ ఇది వచ్చి ఇది రిమోట్ అనమాట. దీనికి మనకి బ్యాటరీ కూడా ఇచ్చారు, వాళ్ళే ప్రొవైడ్ చేశారు. దీనికి మ్యాగ్నెట్ ఉన్నట్టుంది, చూడండి ఎలా తిక్కిపోతుందో. భలే ఉంది కదా. చిన్నపిల్లలకి అయితే భలే ఆడుకుంటారు. చూడండి పడట్లేదా. అండ్ ఇది స్టార్ట్ హోల్డ్ బటన్, స్టాప్ బటన్. అది స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అనమాట కంట్రోల్స్. అండ్ ఇవి పక్కన పెడితే ఇవి కొన్ని స్క్రూల్స్ అవి ఇచ్చారు. తెలిసిందే కదా మాన్యువల్ బుక్లో ఏముంటాయో తెలిసిందే కదా, అది ఎలా యూజ్ చేయాలి ఏంటని. ఒగేరు ఇవన్నీ ఉంటాయి. అండ్ వారంటీ కోసం తెలిసిందే, వాళ్ళు ఇస్తారు కానీ మనకు యూజ్ అవ్వదు. ఫైనల్లీ ఇది సింపుల్గా తోసేయచ్చు లేడీస్ అని చెప్పారు, కానీ ఇదైతే చాలా వెయిట్ ఉందండి. లేడీస్ అయితే ఇదిగోండి చూడండి ఎంత బరువు ఉందో. అమ్మా! ఫైనల్లీ ఓపెన్ చేస్తాను అనమాట. ఇది చాలా అంటే చాలా వెయిట్ ఉంది మనకి. వాళ్ళు చెప్పినంత సింపుల్గా అయితే లేదు. వాళ్ళు ఎట్లా చెప్పారంటే మనకి సింపుల్గా ఎక్కడికన్నా దివానా కిందకి అది తోసేయచ్చు అని చెప్పారు. అట్లా అయితే లేదు. ఇదేమో రాడ్ అనమాట. దీనికి మనకి ఫోన్ పెట్టుకోవడానికి హోల్డర్స్ కూడా ఇచ్చారు. దీన్ని జస్ట్ ఇక్కడ ఇలా ఫిట్ చేసుకొని మనం ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు అనమాట. ఫోన్ చూస్తే మనం వాకింగ్ చేసేయచ్చు. అండ్ ఈ రాడ్ కింద పెడితే ఇది కనెక్షన్, ఇది తెలిసిందే కదా కేబుల్. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఈ బాడీకి కింద స్విచ్, ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ ఇచ్చారనమాట. అండ్ ఇది నార్మల్ స్విచ్ ఇస్తారా, రోల్ చేసుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మూవ్ చేసుకోవడానికి. అండ్ ఇది డిస్ప్లే అనమాట. రిమోట్తో కంట్రోల్ చేసినప్పుడు మనకి ఇక్కడ తెలుస్తాయి టైము, స్పీడు, మనం ఎంత డిస్టెన్స్ వాక్ చేసామన్నది, మన క్యాలరీస్ ఎంత బర్న్ అయినాయి అన్నది ఇక్కడ స్క్రీన్ వస్తుంది అన్నమాట. స్క్రీన్లో తెలుస్తుంది. చూసారా, కల్ట్ ఫిట్ వాళ్ళది లోగో అనమాట ఇది. అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తా. ఇది ఎలా కలితే అలా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చెప్పులు వేసుకొని ఎక్కకూడదని చెప్పి వార్నింగ్ ఒకటి పెట్టారు. షూ వేసుకోవాలి, మ్యాక్సిమం వాకింగ్ చేస్తే షూ వేసుకొని చేయాలి. అండ్ దీన్ని కనెక్ట్ చేద్దాం ఉండండి. ఇది రిమోట్ అనమాట. మనం బ్యాటరీ వేద్దాం ఇందులో. ఆల్రెడీ వీడు బ్యాటరీ ఇచ్చాడు మనకి. ఇంక ఈ బ్యాటరీ పెట్టేసుకొని, ఇది స్పేర్ బ్యాటరీ అనమాట. ఒకటి ఎక్స్ట్రా బ్యాటరీ ఇచ్చాడులే, పోనీలేండి మంచిది అది. ఇదంతా బ్యాక్ పార్ట్ అనమాట. మనం ఫ్రంట్ చూసారు కదా, బ్యాక్ అండి. ఇది వచ్చి మనకు రాడ్ ఇచ్చారు, ఇది కిందకంతా రాకుండా. అండ్ ఇవి చూసారా మనకి గ్రిప్స్ అనమాట, ఎక్కడక్కడ ఇచ్చారు అట్లా. వీటిని టైట్ చేసుకోవాలి, లూజ్గా ఉన్నాయి. అండ్ ఇవి చూసారు, ఇవి ఏంటంటే రాడ్స్ మనకి స్టెప్పింగ్ చైన్స్ అనమాట. ఇవి ఏంటంటే మనకి కిందకి అది జారకుండా ఉంటుంది. ఇదైతే భలే స్మూత్గా వెళ్తుందండి. మనం ఎట్లా వాక్ చేసుకుంటా, టీవీ చూసేయచ్చు, ఫోన్ చూసుకుంటా వాక్ చేయొచ్చు. మనకి ఎలా కలితే అలా వాక్ చేయొచ్చు అనమాట. రివర్స్లో కూడా చేయొచ్చు. అని చూసారా, భలే ఉంది. ఆడుకోవడానికి అయితే బాగుంది నాకైతే. అండ్ ఇది వచ్చి బాగుంది. మన స్పీడ్ నేను 1లో ఉన్నా, ఇది వచ్చి 1.2, 3 అట్లా.
కాలితే మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. స్పీడ్ అయితే బాగుంది, బాగానే వెళ్తుంది. మనకి రిమోట్లోనే మీడియం అని కూడా ఇచ్చారు, మన కాలితే అట్లా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారా స్టాప్ బటన్ అనమాట. స్టాప్ బటన్ నొక్కగానే చూడండి టైం వచ్చి స్లోగా ఒకేసారి ఆగకుండా అక్కడ నెంబర్స్ ఇస్తున్నాడు, దాన్ని బట్టి స్లోగా ఆఫ్ అవుతుంది. ఫైనల్లీ దీని వర్క్ అయితే బాగుంది. ప్రజెంట్ అయితే నేను వాడగా ఎలా ఉంటుందో కూడా మీకు మళ్ళీ చెప్తాను. అండ్ సౌండ్ విషయానికి వస్తే మనకి చాలా తక్కువ సౌండ్ వస్తుంది అనమాట, అంత ఎక్కువ సౌండ్ లేదు. అండ్ ఈ స్టాండ్ అంటారా, మనం ఇది బిగించేసుకోవాలి. బిగించుకుంటే కనుక అది మనకి ఇలా ఉండిపోతుంది పైకి. మళ్ళీ మనం మంచం దివానా కిందకి అట్లా ఫోల్డ్ చేసుకోవడానికి యూజ్ అవ్వదు. అందుకని చెప్పి మీరు ఇదేం బిగించక్కర్లే, ఇలా కిందకి పెట్టేసుకుంటే సరిపోతుంది. అది జస్ట్ మనకి ఫోన్ హోల్డర్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అంతే. కానీ ఓవరాల్గా అయితే దీని వర్క్ చాలా బాగుందండి. దీని వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ మనం స్లోగా ఇంట్లోనే వాకింగ్ చేసుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆఫీస్కి వెళ్ళి టైం లేని వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ నాకులా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా యూజ్ అవుతుంది. నాకైతే వాకింగ్ బయటకు వెళ్దాం అనుకుంటామా, మా నిషిక ఉండిపోద్ది, ఒక్కదే ఇంట్లోనే వదిలి ఇద్దరం వెళ్ళాము, నేను ఒక్కదాన్ని వెళ్ళాను అలాగని చెప్పి. అందుకని చెప్పి మేము థ్రెడ్మిల్ తీసుకున్నాం. దీని వర్క్ అయితే చాలా బాగుంది, చాలా యూజ్ అవుతుంది, యూజ్ఫుల్ ప్రోడక్ట్. అండర్ 10Kలోనే వస్తుంది, మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు. మీకు కాకపోయినా మీ ఇంట్లో ఉన్న లేడీస్కి అయితే తీసుకోండి, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళి వాకింగ్ చేయలేను అది చేయలేను అన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో మీ మదర్ కూడా యూజ్ అవుతుంది, వాళ్ళు వాకింగ్కి యూజ్ అవుతుంది. అండర్ 10Kలోనే వస్తుంది కాబట్టి మీకు పర్లేదు, యూజ్ తీసుకోవచ్చు. అండ్ దీని ఫ్యూచర్స్ వస్తే మీకు మెయిన్గా దీని రిమోట్కి మనకి ఇట్లా తాడు ఇచ్చారు కదా, దీన్ని జస్ట్ హ్యాండ్కి ఫోల్డ్ చేసేసుకొని మనం వాక్ చేస్తున్నప్పుడు చేతికి ఇట్లా హ్యాంగ్ అయితే ఉంటుంది అనమాట. నేను జస్ట్ ఇప్పుడే పీకేసాను, దీన్ని పెడుతుంటే ఊడింది. జస్ట్ మీరు మామూలుగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని కంపేట్ విషయానికి వస్తే ఏంటంటే, దీన్ని ఫోల్డ్ చేసుకుని మనం దివానా కిందకి మంచం కిందకి తోసేయచ్చు. మనకు పెద్దవి చూడండి, అట్లా ఒక రూమ్ ఒక ప్లేస్ అంతా ఆక్రమించేస్తుంది. అట్లా ఆక్రమించకుండా దీని ప్లేస్ సింపుల్గా చిన్నగా ఉండడం వల్ల దీన్ని ఏంటంటే దివానా కిందకు తోసేసుకోవచ్చు మనం. అది ప్లస్ అనమాట మెయిన్గా. అండ్ మనం లేనప్పుడు పిల్లలు ఏమన్నా తొక్కేస్తారా ఏంటి అని భయపడక్కర్లేదు. అండ్ మనం ఈ స్విచ్ అది ఆఫ్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. అండ్ ఇంకా దీని విషయానికి వస్తే దీంట్లోనే ప్రో ఉంది. ప్రోకి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అనమాట. అదేంటంటే మనం స్పీడ్ నడిచే కొద్దీ కంట్రోల్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. కానీ దీనికి అట్లా చేయదు, మనమే రిమోట్తో కంట్రోల్ చేసుకోవాలన్నమాట. కానీ మెయిన్గా ఏంటంటే మీరు షూ వేసుకొని ఎక్కాలన్నమాట. చెప్పులు వేసేసుకొని ఎక్కడం, చెప్పులు లేకుండా ఎక్కడం అట్లా మటుకు అట్లా రిస్క్ అసలు చేయొద్దు. అంటే దీనికి ఇచ్చిన ఆయిల్ వేస్తూ ఉండండి మీరు, మంత్కి వన్స్ అట్లా వేస్తూ ఉంటే మనకి బాగా వర్కింగ్ బాగుంటుంది అనమాట. స్పీడ్గా ఉండడం, స్ట్రక్ అవ్వడం అట్లా ఏమి ఉండదు, స్పీడ్గా ఉంటుంది. కొన్ని థ్రెడ్మిల్స్ అయితే మెయిన్గా చాలా సౌండ్ వస్తాయి అనమాట. మనకి ఇక్కడ వాకింగ్ చేస్తే మన కింద ఫ్లోర్ వాళ్ళు కూడా వినిపిస్తాయి. దీంతో మనకు ఆ ప్రాబ్లం లేదు, అసలు నాయిస్ అయితే అస్సలు లేదు. చాలా బాగుందనమాట, అదైతే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఉదయాన్నే మనం లేడీస్ అన్నది ఉదయాన్నే లెగుస్తాం, లేచినప్పుడు మన పిల్లలకి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందేమో వాకింగ్ చేసినప్పుడు అని ఇబ్బంది పడతాం. కానీ దీంతో ఆ ప్రాబ్లమే లేదు మనకి, ఇదొక ప్లస్ పాయింట్. దీన్ని లేడీస్ అంత సింపుల్గా తొయ్యలేరండి. ఒక 100 kgs దాకా వెయిట్ ఉంది, ఇది 100 పైన ఉండొచ్చు నాకు తెలిసి. చాలా కొంచెం వెయిట్ ఉంది, తొయ్యడానికి చాలా ఇబ్బంది. ఓన్లీ లేడీస్కి అయితే, జెంట్స్ అయితే సింపుల్గా తోసేయచ్చు. దీనికి వీల్స్ కూడా ఇచ్చారు, అది దాని ద్వారా తోసుకోవచ్చు మనం. కానీ కొంచెం బరువు ఉంది, అంతలా ట్రై చేయకండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీని లింక్ కోసం కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది మీకు రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిషి వ్లాగ్స్.